మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వెంకట్బta. ఫ్రెండ్స్, మన తెలంగాణ డిపార్ట్మెంటల్ టెస్ట్ మే 2022 సెషన్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూడొచ్చు, ఇది మే 2022 సెషన్ సంబంధించినటువంటి ఎగ్జామినేషన్. ఇక్కడ మనం నోటిఫికేషన్ నెంబర్ కూడా చూడొచ్చు, 3/2022. సో ఇది మనకు ఆన్లైన్ మోడ్, అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్గానే ఉంటుంది, సిబిటి. ఇది రంగారెడ్డి, హైదరాబాదు ఒకటిగా, పాత 8 జిల్లాలు ప్లస్ ఈ 2 కలిసి ఒకటి, మొత్తం 9 జిల్లా కేంద్రాల్లో ఈ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. సో మనము అప్లై చేసేటప్పుడు మన యొక్క వర్కింగ్ డిస్టిక్, అంటే మనం ఏ జిల్లాలో పనిచేస్తున్నంతో పాటు ఎగ్జామ్ ప్రిఫరెన్స్ కోసం, ఎగ్జాము ఎక్కడ రాయాలనేది డిస్టిక్ ప్రిఫరెన్స్ అనేది సెంటర్ కోసం ఇవ్వాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి ఇంకా పూర్తి సమాచారం కోసం టీఎస్పీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్ని మనం విజిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం చూడొచ్చు, ఇంపార్టెంట్ డేట్స్ అనేవి కూడా ఇవ్వడం జరిగింది. సో నోటిఫికేషన్ మనకు ఫిబ్రవరి 21న విడుదలైంది. సో దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్స్ మనకు ఫిబ్రవరి 28 నుంచి స్టార్ట్ అయినాయి. సో ఆన్లైన్ అప్లికేషన్కి చివరి తేదీ మనకు మార్చి 27గా ఉంది, 2022. సో ఎగ్జామినేషన్ కూడా మనకు మే 13 నుంచి మే 22 వరకు ఉన్నాయి. సో ఎవరైతే మరి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో, సో ప్రమోషన్ పొందాలనుకున్నటువంటి వాళ్ళు, తర్వాత గెజిటెడ్ బేసిక్ రానిక దగ్గర ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళంతా కూడా మరి ఈ డిపార్ట్మెంటల్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. సో ఇట్లా రాస్తేనే మనకు ప్రమోషన్ కానీ గెజిటెడ్ బేసిక్ కానీ రావడం జరుగుతుంది. సో మరి ప్రతి ఒక్కరు కూడా అంటే మనకు నెక్ ఆఫ్ ద మూమెంట్ దగ్గరికి వచ్చిన తర్వాత ఎగ్జామ్కి మనం అప్లై చేసి ఇబ్బంది పడేదానికంటే, సో ఇప్పుడు ఎవరైతే సర్వీస్లో కొత్తగా వచ్చారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకొని అది రాస్తే మనకు నెక్స్ట్ ప్రమోషన్కి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీ అనేది సాధిస్తే మనకు ప్రమోషన్స్ ఎప్పుడు ఇచ్చినా కూడా ఉపయోగపడుతుంది. సో ఇంకా చాలామంది ఈ డిపార్ట్మెంట్ టెస్ట్లు మళ్ళీ రాసి ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ఏ విధంగా మనము ఎగ్జామ్కి ఏ బుక్స్ తీసుకెళ్ళాలి, సో ఏ విధంగా రాయాలి అనేది సరైన అవగాహన లేకపోవడం వల్ల ఎక్కువ సార్లు రాస్తుంటారు, మళ్ళీ రాసినా కూడా పాస్ కాలేని పరిస్థితి ఉంటుంది. సో అట్లా కాకుండా మీరు ఒకేసారి పాస్ కావడానికి సంబంధించి మనం ఒక వీడియో అయితే చేయడం జరిగింది. సో ఆ వీడియో కూడా నేను ఇక్కడ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఆ వీడియో చూస్తే మీరు ఖచ్చితంగా ఒకేసారి పాస్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, తెలంగాణ డిపార్ట్మెంటల్ టెస్ట్ మే 2022కి సంబంధించినటువంటి అప్డేట్ సమాచారము. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, టెక్నాలజీ సమాచారం పొందడానికి కోసం మన ఇంకా యూట్యూబ్ ఛానల్ వెంకట్బటాని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.